గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నేను రుక్మిణీదేవి శ్రీ ఆదర్శ్ జూనియర్ కాలేజీ తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. మనకి రాబోయే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో అందరు విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ నేను ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని టిప్స్ చెప్పాలని అనుకుంటున్నాను. స్పష్టమైన ప్రణాళికతో రూపొందించుకోవడం, తర్వాత సమయాన్ని వృధా చేయకుండా పద్ధతిగా చదువుకోవడం, మోడల్ పేపర్ని సాధన చేయడం, చివరి రోజుల్లో కొత్త విషయాలని ప్రారంభించకండి. ఆల్రెడీ చదివిన విషయాల మీద ఫోకస్ ఎక్కువ చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మితమైన ఆహారం తీసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మీకు సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించిన అన్ని వస్తువులను మీ వెంట తీసుకువెళ్ళండి. హాల్ టికెట్టు, ఐడి కార్డ్స్, తర్వాత ఆధార్ కార్డులు కూడా కొంతమంది అడుగుతుంటారు, అవి కూడా తీసుకెళ్ళండి. పెన్ను, పెన్సిల్ ఇవన్నీ ఎవరిని అడగకుండా మీ సామాను మీరు తీసుకెళ్ళండి. చక్కగా చదవండి. లెక్చర్స్ చెప్పించిన అన్ని విషయాల మీద ఫోకస్ చేయండి. 10 మార్కులు, 2 మార్కులు, 5 మార్కులు క్వశ్చన్స్ ఉంటుంటాయి, వాటన్నిటి మీద ఫోకస్ చేయండి. ఏ క్వశ్చన్ వదిలిపెట్టకుండా అన్ని క్వశ్చన్లు రాయడానికి, అన్ని ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నాలు చేయండి. మొత్తం క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకుని క్వశ్చన్ పేపర్ని చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ చేయండి. కంగారు పడకండి. ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి లాంగ్వేజ్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ కంగారు పడద్దు. వచ్చినటువంటి ఎఫర్ట్ 100% మీ ఎఫర్ట్ ఇవ్వండి. ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.